రాజకీయాలు అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ముఖ్యంగా ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఏదైనా జరగొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తాయి. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లోనూ అదే చర్చ జరుగుతోంది. మహారాష్ట్ర మున్సిపల్లో ఎన్నికల్లో మేయర్ పదవులను దక్కించుకునేందుకు అప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్నవారు సైతం మిత్రులుగా కలిసిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తుంది. ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కూడా కలిసిపోయాయా? అవునా, ఇదెలా సాధ్యమైంది అనే ప్రశ్న ఉత్పన్నమవక మానదు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో అంబర్నాథ్ ప్రాంతానికి మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు జట్టు కట్టాయి. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు అధికారం దక్కకుండా ఉండేందుకు ఈ అరుదైన కూటమి ఏర్పాటైంది. దీంతో పాటు అకోట్ మున్సిపల్ స్థానం కోసం మజ్లిస్తోనూ బీజేపీ పొత్తు పెట్టుకుంది. బీజేపీ కాంగ్రెస్ కూటమిలోని 32 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీజేపీకి చెందిన తేజశ్రీ కరంచులి అంబర్నాథ్ మేయర్ పదవిని చేజిక్కించుకున్నారు. వీరిలో 16 మంది బీజేపీ, 12 మంది కాంగ్రెస్, 4 అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీకి చెందిన వారున్నారు. అయితే మేయర్ పదవి కోసం కాంగ్రెస్ తో బీజేపీ చేతులు కలపడంపై సిండే వర్గానికి చెందిన శివసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పుడూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాట్లాడే బీజేపీ ఇప్పుడు పొత్తు పెట్టుకోవడాన్ని శివసేన ఎమ్మెల్యే బాలాజీ కినికర్ ప్రశ్నించారు. ఇది తమకు వెన్నుపోటు పొడవడమేనని బాలాజీ కినికర్ విమర్శించారు. అయితే ఈ విమర్శలను బీజేపీ ఉపాధ్యక్షుడు గులాబ్రావ్ కరంజుల్ పాటిల్ కొట్టిపారేశారు. అంబర్నాథ్ లో శివసేనతో పొత్తుకు తమ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసినా దాని నుంచి సానుకూలమైన స్పందన రాలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిండే పార్టీపై గులాబ్రావ్ కరంజుల్ అవినీతి ఆరోపణలు చేశారు. బీజేపీ కాంగ్రెస్ పొత్తుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. బీజేపీ ఎప్పుడూ కాంగ్రెస్ ఏఐఎంఐఎంతో పొత్తు పెట్టుకోదని, ఇలాంటి కూటములు ఆమోదనీయం కాదని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అంతేకాదు, పార్టీ కూడా దీనిని సహించదని, ఒకవేళ ఎవరైనా స్థానిక బీజేపీ నేతలు అధిష్టానం ఆమోదం లేకుండా కాంగ్రెస్ ఏఐఎంఐఎం పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించారు. స్థానిక నాయకులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం పార్టీ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని, వీరిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మజ్లిస్ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై ఉద్ధవ్ వర్గం శివసేన నేత ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో బీజేపీని డబుల్ స్టాండర్డ్ పార్టీగా అభివర్ణించారు సంజయ్ రౌత్. కాంగ్రెస్ రహిత భారత్ కావాలని నినాదాలు ఇస్తున్న బీజేపీ తిరిగి వారితోనే ఎన్నికల కోసం పొత్తు పెట్టుకుందని సంజయ్ రౌత్ ఆరోపించారు. వీర్ సావర్కర్ సిద్ధాంతంపై నమ్మకం లేని అజిత్ పవార్ పార్టీ ఎన్సీపీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకుందని సంజయ్ రౌత్ విమర్శించారు. ఇక అంతకుముందు పింప్రి చించ్వడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో విడిపోయిన పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తన బంధువు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు అజిత్ పవార్ అధికారికంగా ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ముంబైతో సహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవారు సైతం కలిసి పోటీ చేస్తుండడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజాసేవ కంటే అధికారం, పదవులే ఎక్కువగా భావించే పార్టీలు, నేతల సంఖ్య ఎక్కువైంది. అందుకే పదవుల కోసం ప్రత్యర్థులతో సైతం జట్టు కట్టేందుకు రాజకీయ పార్టీలు ఏ మాత్రం వెనకాడడం లేదు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులు సైతం కలిసి పోటీ చేస్తూ ఉండడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.